ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఫిబ్రవరి 27న తేదీన గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీకి జిల్లాలో 92 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు టి సీతారామమూర్తి. దళిత విద్యార్థి చేతులు నరకడం అమానుషానికి పరాకాష్ట. వివక్ష పోవాలంటే ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉండాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. కోరుకొండ రోడ్లో శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వార్షోత్సవం. ఉదయం 8 గంటల నుంచి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం. గోకవరం బస్టాండ్ వద్ద సంజీవయ్య 104వ జయంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వైవార్షిక పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా సహాయక ఎన్నికల అధికారి జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి సూచించారు. జిల్లాలో ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న ద్వైవార్షిక గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై శుక్రవారం స్థానిక ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రెసిడింగ్ అధికారులు సహాయక ప్రెసిడింగ్ అధికారులు నిర్వహించిన తొలి విడత శిక్షణ కార్యక్రమానికి డిఆర్ఓ సీతారామమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఆర్ఓ టి సీతారామమూర్తి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 102 మంది పీఓలు 102 మంది ఏపీఓలను నియమించామని అన్నారు. అయితే జనరల్ ఎలక్షన్స్ కి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కి తేడా అనేది ఉంది. ప్రైమరీగా తేడా ఏంటంటే మన జనరల్ ఎలక్షన్స్ అనేది ఇటీవల కాలంలో మనం ఈవీఎంస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనము బ్యాలెట్ బాక్సెస్ బ్యాలెట్ పేపర్తో చేస్తాం. అంటే ఒక 20 సంవత్సరాల ముందు మనము ఏ రకమైనటువంటి ఎలక్షన్ జరిపించుకున్నాము అది మరొకసారి మనం రీకలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అనుకుంటున్నాను. అందరి దగ్గర పుస్తకాలు ఎలా ఇచ్చారా? కొంతమంది చూపిస్తున్నారు, పీఓస్ దగ్గర ఉన్నాయి. ఇది మనకి ఫస్ట్ ట్రైనింగ్ క్లాస్ అయినప్పటికీ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో మనకి మామూలుగా అంతా తెలిసినట్టు ఉంటుంది. కానీ దీన్ని క్షుణ్ణంగా మరొకసారి మనం రిఫరెన్స్ చేసుకోవడం, అలాగే ప్రొసీజరల్ గా టైమ్లీగా ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో దీనిని మనము చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ సందర్భంగా పీఓస్ ఏపీఓస్ ట్రైనింగ్ క్లాసెస్ ప్లాన్ చేశాము. మీ అందరూ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఒక 4-5 మెంబర్స్ మాత్రమే ఏ ఎలక్షన్ లోనూ పార్టిసిపేట్ చేయలేదు అని తెలుస్తుంది కాబట్టి అయితే మరి ఈ ట్రైనింగ్ సెషన్ అనేది దాదాపుగా ఒక 1.5 అవర్ ఉంటుంది. పీపీటీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు తెలిసినా కూడా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే మొదటి ఎలక్షన్స్ అయిపోయాయి. 2024 జనరల్ ఎలక్షన్స్ అయిపోయాయి. ఎన్ని ట్రైనింగ్లు ఇచ్చినా కూడా పీఓ డైరీ రాయడం కానివ్వండి, స్టార్టరీ బాక్స్ కానివ్వండి, ప్రాపర్ గా ఫిల్అప్ చేయకుండా వెళ్ళిపోయిన సంఘటనలు, అలాగే మనకు బ్యాక్ పేపర్ అకౌంట్ ప్రాపర్ గా ఇవ్వకపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను బీబీలీ కాన్స్టిట్యూన్సీ రిటర్న్ కాన్సెప్ట్ చేశాను, బీబీలీ ఆర్డర్ చేశాను కాబట్టి
ట్రైనింగ్ అనేది శ్రద్ధగా వినండి. తమిళనాడులో కాలేజీలో డిగ్రీ చదువుతున్న దళిత విద్యార్థి బుల్లెట్ వేసుకుని వెళ్తున్నాడని 2 చేతుల్లో నరకడం అమానుషానికి పరాకాష్ట అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దళిత బిడ్డ బుల్లెట్ నలపకూడదా అని ఆయన ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ కళాశాలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్ళు అయిన సమాజంలో ఇంకా వివక్ష ఏమిటని నిలదీశారు. గతంలో ఉత్తరప్రదేశ్లో గుర్రం ఎక్కడని ఓ పెళ్లి కొడుకుని చంపేశారు. దళితులు బుల్లెట్ నడపకూడదా, గుర్రం ఎక్కకూడదా అని తీవ్ర స్వరంతో ఆయన ప్రశంసించారు. ఇక ప్రభుత్వాలను తప్పుపట్టడం కాదు, సమాజంలో జరుగుతున్న పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయని అన్నారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ వివక్ష పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు పక్షపాత దృష్టితో ఎస్సీ చట్టాలను నీరుగార్చాలనే పనిలో ఉందని అన్నారు. ఇక ఎస్సీలను ఫోన్లో దూషిస్తేనే ఒకప్పుడు తప్పు అట్రాసిటీ చట్టం వర్తించేది, కానీ ఇప్పుడు 10 మందిలో దూషిస్తేనే అట్రాసిటీ వర్తిస్తుందనే విధంగా తీర్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో జరిగిన సంఘటన బుల్లెట్ వేసుకుని వెళ్తున్నాడని చెప్పి కాలేజీలో థర్డ్ ఇయర్ అంటే బహుశా డిగ్రీ స్టూడెంట్ అయి ఉంటాడు. కాలేజీలో డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్ని 2 చేతులు నరికేశారు. ఇది అమానుషానికి పరాకాష్ట. అంటే ఒక దళిత బిడ్డ బుల్లెట్ నడిపితే అంత ఆక్రోశం చెందాల. ఇంకా సంఘంలో ఇంత వివక్ష ఉందా? ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో గుర్రం ఎక్కడైనా ఒక పెళ్లి కొడుకుని చంపేశారు. ఇంకా హత్రాస్ లాంటి సంఘటనలు మనం చూస్తాం. భారతదేశంలో ఇప్పుడు 77 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, 78వ సంవత్సరం రాబోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అమానుషిక సంఘటనలు జరగడం వల్ల అది అంటే దీన్ని ప్రభుత్వాన్ని మనం నిందించడం, కానీ సమాజంలో జరుగుతున్న పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే, ఒకటి సుప్రీంకోర్టు కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక పక్షపాత దృష్టితో ఎస్సీస్ పట్ల ఎస్సీస్ చట్టాలని నీరుగార్చే పనిలో సుప్రీంకోర్టు. ఇంతకుముందు ఫోన్లో దూషించిన నేరమే అన్న చెప్పిన సుప్రీంకోర్టు 10 మందిలోనే దూషిస్తే తప్పు అనేసి కొత్త భాష ఇచ్చుకుంటాం. అసలు అట్రాసిటీస్ యాక్ట్కి స్టేషన్ బెయిల్ 41 CRP స్టేషన్ బెయిల్ ఇస్తాం. అంటే వివక్షని సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ వివక్ష తొలగించాలనుకుంటున్నాయా, వివక్షని ప్రోత్సహించాలనుకుంటున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో చుండూరులో ఊచకోత జరిగితే నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేశారు. అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ముద్దాయిల్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరు? ఇప్పటికీ ముద్దాయిల్ని పట్టుకోలేని పరిస్థితి. ఈ సంఘటనల మీద ఇటువంటి తీర్పులు వస్తూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా పట్టాభి అన్నతను ఎస్సీ దళిత హత్యల గురించి వంశీ అరెస్ట్ విషయంలో ఆయన ఎస్సీ హత్యల గురించి, ఎస్సీల యొక్క అత్యాచారాల గురించి ప్రస్తావించారు. నేను అడుగుతున్నాను మీ గవర్నమెంట్ని, మీరు గవర్నమెంట్ వచ్చి 9 సంవత్సరాలు అయింది, మీరు ఉపయోగించుకున్నటువంటి కేసులు ఎన్నో కేసులు ఎస్సీ కేసులు ఉపయోగించుకున్నారు. డాక్టర్ సుధాకర్ నుంచి చీరాల కిరణ్ కుమార్ గారి నుంచి ప్రతి ఒక్క కేసు, స్నేహాలత కేసు గురించి ఏ కేసులో అన్నా సరే మీరు రీఓపెన్ చేశారా? ఇక్కడ మలక్పేటలో ఉన్న మలకపల్లిలో ఉన్న గడ్డం బుల్లయ్య కేసు కానీ లేకపోతే ఏ కేసు అన్నా సరే మీరు రీఓపెన్ చేశారా? మీ తెలుగుదేశం దాడి ఆ కేసు గురించి మీరు కింద మీద పడిపోయి ప్రత్యర్థుల్ని ఇదిగా చేస్తున్నారు. అలాగే ఆ విషయాలు తప్పితే మీరు పగ తీర్చుకోవడానికి చట్టాన్ని వాడుకుంటున్నారు తప్పితే అన్యాయం జరిగిన దళితుల కేసులు ఒక్కటన్నా రిఓపెన్ చేశారా? ప్రభుత్వాలే ఇలాగ చేస్తూ ఉంటుంటే సమాజంలో ఎస్సీల పట్ల వివక్ష అన్నది ఎలా పోతుంది? వివక్ష పోవాలంటే ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి ఉండాలి. మీరు పథకాలు ఇవ్వడం కాదు, పథకాలతో పాటు
వివక్షతని పోగొట్టి స్థానిక కూర్కొండ రోడ్లో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సమితి నాగబంద సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ వార్షోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వంశపారపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, అదేవిధంగా పద్మిని కుమారి, సత్య శ్రీనివాసు, వెంకట పద్మ దంపతుల చేతుల మీదుగా లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం, అదేవిధంగా నక్షత్ర హోమం, నవగ్రహ హోమాలు భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ, పవన్ కుమార్లు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యేశ్వర దంపతులు, సత్య శ్రీనివాసు దంపతులతో వేద పండితులు మోహన్ శర్మ హర్ష హోమాలు నిర్వహించారు. ఇక టీడీపీకి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర ఘనాపాఠ వేద శ్రవచనాలు అందజేశారు. భక్తులందరికీ సకల శుభాలు కలగాలని, ఆయుర్వేకలతో తలతూగాలని ఆకాంక్షిస్తూ రుద్రాభిషేకం హోమాలు ఘనంగా జరిపారు. అక్కడే ఉంచండి, మైక్ ఇక్కడే ఉంచండి. సారీ ఇలా చూడండి, కెమెరా అయిపోయాక చూడండి. ఇప్పుడు ఏం చేసాడు, ఎక్కడో మచ్చు ఉంటే లేదు, వెరీ గుడ్, చక్కగా
సుబ్రహ్మణ్యం గారు ఇలా తిరిగి నవ్వేయండి సార్. పెళ్లి చేసి అలవాటు అయిపోయిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలిదళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య పేరును ఆయన జన్మదినం కర్నూలు జిల్లాకు పెట్టాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘాల అధ్యక్షులు తాళ్ళూరి బాబు రామచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా, జిల్లా ఎస్పీ ఎస్టీ ఉద్యోగుల సంఘాల అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి ప్రభుత్వాన్ని కోరారు. ఇక సంజీవయ్య 104వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక గోకువరం బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద శుక్రవారం ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం సంఘాలు అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో టీకే విశ్వేశ్వరరెడ్డి పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు కోరకండి చిరంజీవులు మాట్లాడుతూ అతి పేద కుటుంబంలో పుట్టిన దామోదరం సంజీవయ్య రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత విద్య అభ్యసించి రాజకీయాలకు రాణించారని అన్నారు. ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. దామోదర సంజీవయ్య గారి యొక్క 104వ జయంతి కార్యక్రమాన్ని మన రాజమండ్రి నగరంలో దళిత ప్రముఖులు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలను కూడా ఇదొక పండగలా జరిపించాలని చెప్పి జిల్లాకు 1 లక్ష రూపాయలు, అలాగే కర్నూలు జిల్లాకి 3 లక్షల రూపాయలు ఇవ్వటం అనేది చాలా అభినందించవలసిన విషయం. చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక దళితుడైనటువంటి వ్యక్తి ఈ ఉమ్మడి రాష్ట్రాలకి ముఖ్యమంత్రి అవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన ముఖ్యమంత్రి అవటమే కాదు, ఆయన ప్రవేశపెట్టిన పథకాన్ని ఈవేళ వరకు కూడా ఎవరో మార్చలేని పరిస్థితిలో అటువంటి పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఓల్డేజ్ పెన్షను, ఆయన ప్రవేశపెట్టిన ఓల్డేజ్ పెన్షన్ ఈవేళకి కూడా మరి దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ ఈవేళ ఓల్డేజ్ పీపుల్కి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే స్థాయి వరకు కూడా వచ్చింది. అంతేకాకుండా ఈయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి బోనస్ విధానం ఏదైతే ఉందో అది మన భారతదేశంలోని ఇండస్ట్రీస్ అన్నీ ఫాలో అవుతున్నాయి. కార్మికులందరూ కూడా మరి నెల నెలా జీతం ఖర్చు పెట్టుకున్న ఈ బోనస్ కోసం ఎదురు చూస్తూ బోనస్ వచ్చినప్పుడు ఎంతో ఆనందోత్సాహాలుగా పండగ చేసుకుంటున్నారు. అటువంటి ఈ దామోదర్ సంజీవయ్య గారికి గుర్తింపు వచ్చే విధంగా ఏదైతే ఆయన సొంత జిల్లా కర్నూలు జిల్లా ఉందో ఆ జిల్లాకి దామోదర్ సంజీవయ్య గారి పేరు పెట్టాలని మన పెద్దలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీర్మానం చేయడం జరిగింది. మరి వాళ్ళందరి తీర్మానాన్ని బలపరుస్తూ మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆయన పేరు కర్నూలు జిల్లాకి పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కుటుంబంలో పుట్టి తండ్రి లేకపోయినా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదేశాలతో విద్యను అభ్యసించి న్యాయ విద్య ద్వారా ఆయన ఎంతో ప్రేరేగణించి రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయాల్లో కూడా మహోన్నతమైనటువంటి స్థానమును చేరుకున్నటువంటి దామోదర సంజీవయ్య గారు ఆయన ఏ పదవి చేపట్టినా కానీ ఎంతో ప్రజల కోసమే పాటుపడినటువంటి మహనీయుడు. అయినా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా బోనస్ ప్రవేశపెట్టడంలో కానీ తర్వాత పెన్షన్ విషయంలో కానీ ఎంతో ముందు చూపుతో చూసి ఆయన వాటినన్నిటి ప్రవేశపెట్టి వాటిని ఇంకా కొనసాగించడం కూడా చాలా ఆనందదాయకం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అధికారికంగా ప్రకటించడం అన్నది మన చంద్రబాబు నాయుడు సీఎం గారు తీసుకున్న చొరవ అని తెలియజేస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మా రాజమండ్రి, మా తూర్పుగోదావరి జిల్లాన ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలన్నీ కూడా పార్టీలు కూడా దామోదర సంజీవయ్య గారి పేరుని కర్నూలుకు పెట్టాలని తీర్మానం చేయడం జరుగుతుంది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంని ఈసీ డిస్క్వాలిఫై చేయాలని గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ సందర్భంగా డిమాండ్ చేశారు. స్థానిక రాజమండ్రి రాజీవ్ గాంధీ కళాశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అభ్యర్థి ఓటర్లకి ట్రాన్స్పోర్ట్ టికెట్లు ఏర్పాటు చేస్తున్నారని, దీనిపై సీఈఓకి మెయిల్ పంపాను అని సుందరం తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్ స్పందించి వెంటనే పేరాబత్తుల రాజశేఖర్ని డిస్క్వాలిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సుందర్ విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి, నేను జీవి సుందర్, అమలాపురం మాజీ
ఎంపీ హర్ష్ కుమార్ గారు బలపరిచిన ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి. ఈ రోజున నేను ఫిబ్రవరి 9న ఒక ఈమెయిల్ పెట్టాను రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, ఏలూరు కలెక్టర్ గారికి. ఏంటంటే కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారు ఈ రకంగా వాట్సాప్లో పంపిస్తూ ఆయన ఓటర్ని ప్రలోభ పెడుతూ ఎలక్షన్ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో అది అతిక్రమించి ఓటర్లకి మేము మీకు ట్రైన్ టికెట్లు తీస్తాం, ఫ్లైట్ టికెట్లు తీస్తాం, మీరు వచ్చి ఓటేయండి అని చెప్పి డేటా కలెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇది డెఫినెట్గా ఎలక్షన్ మోడ్ ఏదైతే ఉందో కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో దానికి విరుద్ధం. కాబట్టి ఆయన్ని డిస్క్వాలిఫై చేయండి అని ఫిబ్రవరి 9న నేను కలెక్టర్ గారికి ఈమెయిల్ పెట్టడం జరిగింది. ఆవిడ దగ్గర నుంచి ఏ విధమైన రెస్పాన్స్ లేకపోయేసరికి 12న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఈమెయిల్ పెట్టడం జరిగింది. అది 12వ తారీఖున ఆవిడకి పెట్టిన ఈమెయిలే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేశాను. దాని తర్వాత నిన్న స్క్రూటినీకి పిలిపించారు ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేయడానికి. అప్పుడు మేడం ఏదో మీటింగ్లో ఉన్నారు. వెంటనే దీన్నే మన రిటర్నింగ్ ఆఫీసర్, డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఈ లెటర్ ఇచ్చి, సార్ దీని గురించి కొంచెం పట్టించుకోండి, ఇది కరెక్ట్గా లేదు అని డిఆర్ఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి అక్నాలజ్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే టీడీపీ క్యాండిడేట్కి ఏం 2 కొమ్ములు ఉండవు, మీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా మేమేం తక్కువ కాదు. డెఫినెట్గా ప్రజల వాయిస్ని గట్టిగా వినిపించగలం. ప్రజల వాయిస్ని వినిపించడానికి ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరగాలి. ఇది ఒక టీడీపీ గవర్నమెంట్ పదవిలో ఉంది కదా అని చెప్పి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు జరగడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా దీని మీద ఇది ప్రజల ముందు ఉంచుతున్నాను. టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో అది ఆయన అతిక్రమించారు. ఆయన ఈ బేసిస్ మీద ఖచ్చితంగా ఆయన్ని డిస్క్వాలిఫై చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్ గారిని మీ ద్వారా కోరుతున్నాను. ఇది మమ్మాటికి తప్పు. జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాస వేంచేసిన ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీ దేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి, శివకేశవుల ఆలయాల వద్ద కోటిలింగేశ్వరుడు, ప్రసన్న వెంకటేశ్వర స్వామి, శివకేశవులు ప్రతిష్ట 2వ రోజు పూజలు. జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వైఖాసన ఆగమ పండితులు శ్రీ పాలింగపల్లి సత్యపవన్ కురామాచార్యులు, అదేవిధంగా కామేశ్వర శర్మ వారు నిర్వహించిన కోటిలింగేశ్వర స్వామి వారికి గణపతి పూజ, పుణ్యవాచకనం, అదేవిధంగా పంచగవ్య పాశకం, వాస్తు పర్యజ్ఞీకరణ హోమం, అదేవిధంగా మధ్యాహ్నం గణపతి, చండీ, సర్వదేవతల హోమాలు, సాయంత్రం కోటిలింగేశ్వర స్వామి వారికి పంగచవ్య సహిత జలాదివాసం జరిగాయి. ఇక వెంకటేశ్వర స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యకావచనం, చతుర్దశ నవకలస ఆరాధన, గోపూజ, పంగవాయిద్య వాసనం, అదేవిధంగా ఆదివాసీ ప్రధాన హోమాలు, కుంభారాధనలు జరిగాయి.
सभासतः सर्वमायरुपासता महेपज्ञयमन्त्रं मे गोपाय मानोहितं वेद्यातमेधो कामत्तं वरुणा जगत् सम्राजं च विराजं च लक्ष्मीरामस्य मुखे कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने महाराजाय नमः गोविन्दद्वायः नमः अन्तश्चरय भूते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीच्छतो अग्नेन प्राणतो गुन्द्रनो यत्ते पवित्रमक्षसि अग्नेव तदमन्तर ब्रह्मणेन पुनीमहे सुभाभ्या देवसविदः पवित्रेण सवेन इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुरते देव्यागातो यस्वैव स्वे सर्वो वेदवस्ता अग्ने दक्षे पुनाहिमा येन देवाः पुरता येनापो दिव्यङ्गतः अजरेस्संवृतकं तस्मै सरस्वते दुहे क्षेरकं రాజమండ్రి రైల్వే క్రీడా మైదానం నందు భాష్యం స్కూల్ ఈట్స్ జోన్ 7 బ్రాంచీల మధ్య బాలుర ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ను తూర్పుగోదావరి విద్యాశాఖ అధికారి వాసుదేవరావు అదేవిధంగా రాజమండ్రి సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు భాష్యం జోనల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ప్రారంభించారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యమైనవని వాటి ద్వారా ఏకాగ్రత పెరుగుతుందనే గొప్ప సందేశాన్ని వాసుదేవరావు తెలియజేశారు. విద్యార్థులకి ఆటల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని ఈస్ట్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు సందేశమిచ్చారు.
భాష్యం జోనల్ ఇన్ఛార్జ్ ఆంజనేయులు గారు మాట్లాడుతూ చదువుతో పాటుగా క్రీడలకు కూడా సమప్రాధాన్యం ఇవ్వడంతో పాటు భాష్యం విద్యా సంస్థల్లో చెప్పడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ హరిబాబు, కేవీవి సత్యనారాయణ, పి దుర్గా ప్రసాద్, పార్వతిరెడ్డి, వై రాహుల్, జె సూర్యనారాయణ, పి పేరయ్య నాయుడు, అదేవిధంగా వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. ఫిబ్రవరి 27న తేదీన గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీకి జిల్లాలో 92 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు టి సీతారామమూర్తి. దళిత విద్యార్థి చేతులు నరకడం అమానుషానికి పరాకాష్ట. వివక్ష పోవాలంటే ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉండాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. కోరుకొండ రోడ్లో శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వార్షోత్సవం. ఉదయం 8 గంటల నుంచి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం. గోకవరం బస్టాండ్ వద్ద సంజీవయ్య 104వ జయంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. ఇవి ఇప్పుడు వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.